నామకరణం చేయమంటే నేనిలా పెట్టేదాన్ని. హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను గుత్తి వంకాయ కర్రీ ఉంటుంది గదా! ఆ టైప్ వంకాయలతోటి నేను ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను 500 గ్రామ్స్ వంకాయలకి నేను ఒక 1 టమాటా, 1 ఆనియన్, 4 గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పాన్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక 5, 6 గార్లిక్ అయితే కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పోపు ఐటెమ్స్ ఏసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్, టమాటా అవి వన్ బై వన్ ఫ్రై చేసుకొని ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్ లో అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి. అవి ఇవన్నీ మగ్గిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత ఈ వంకాయలను యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 50% ఫ్రై అయ్యాయి, వంకాయలు ఉడికాయి అనుకున్నప్పుడు మనము వేరే పాన్ లో 1 స్పూన్ పీనట్, 1 స్పూన్ కోకోనట్ పౌడర్ అలానే ఒక 1 ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 50% ఉడికిన వంకాయల్లో ఈ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ వేసిన వెంటనే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్ అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత మన సాల్ట్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు ఈ కర్రీ అంతా దగ్గర పడి వంకాయలు బాగా ఉడికాయి అనుకున్నంత వరకు కుక్ చేసుకొని మనకి లాస్ట్ లో సిలిండర్ యాడ్ చేసుకున్నాము అంటే మన ఈ కింగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ముందు చెప్పాను కదా నామకరణం చేయముందే దీనికి ఒక నేమ్ పెడతాను అని, అదే కింగ్ కర్రీ అయితే పెట్టేదాన్ని. నేను అలానే పిలుస్తాను. ఎందుకంటే ఇలా వెజిటేబుల్స్ అన్నిటిలో రారాజు వంకాయలు కాబట్టి ఇలాగ పిలిస్తే బాగుంటుంది, వెరైటీగా అనిపిస్తుంది అని ఇలాగ కింగ్ కర్రీ అనేది అయితే నేమ్ పెట్టాను. మీకు ఈ నేమ్ ఎలా అనిపించింది అనేది మీరు కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. దీన్ని మనము రైస్ లో గానీ, చపాతీలో గానీ వేటిలో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.